అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన రేణుక వ్లాగ్స్. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయింది అనుకుంటా. మా పెద్దబ్బాయి బర్త్డేనండి. యాక్చువల్లీ ఇది ఆగస్టు 31 రోజు తీసుకున్న వీడియోనండి. ఆగస్టు 31 వాడి బర్త్డే. ఎప్పుడో తీసుకున్న వీడియోనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా పెద్ద అబ్బాయికి నేను సారీ చెప్పాలి. సారీ నాన్న. వాడు అడుగుతున్నాడు, అమ్మ అన్నీ పెడుతున్నావు కానీ నా బర్త్డే వీడియో మాత్రం పెట్టట్లేదు ఏందమ్మా అని అంటున్నాడు పాపం. మా మరదలు అయితే బర్త్డే డెకరేషన్ అరేంజ్మెంట్స్ అయితే చూస్తుంది. యాక్చువల్లీ ఇది హైదరాబాద్లో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో వాడి బర్త్డే సెలబ్రేట్ చేశామండి. విచిత్రం ఏంటంటే అనుకోకుండా లాస్ట్ ఇయర్ కూడా మా చిన్నబ్బాయి బర్త్డే కూడా అక్కడే జరిగింది. ఈసారి మా పెద్ద అబ్బాయి బర్త్డే జరుగుతుంది. ఇదైతే అమేజింగ్. కొద్దిగా ఆలోచించడానికైతే ఇవన్నీ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నమాట. మా మరదలకైతే మా బాబులు ఇద్దరన్నా చాలా ఇష్టం అండి. మొత్తానికైతే మా వాడి బర్త్డే మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. నేను, మా అత్తయ్యలు, మా మరదలు, మా పిల్లలు అందరం కలిసి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా చిన్నత్తయ్య కూడా ఇక్కడికే వచ్చింది, నాతో పాటు యూనివర్సిటీకి వచ్చింది కదా. మేమిద్దరం కలిసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చామన్నమాట. వాడి బర్త్డే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేయడానికి. తనేనండి మా చిన్నత్తయ్య, చూపించాను కదా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు. అంటే మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్. తనేమో మా అత్తయ్య వాళ్ళ సిస్టరు చిన్నత్తయ్య. తను కండక్టర్ అండి. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తనైతే మా చిన్నత్తయ్య వాళ్ళ తోటి కోడలు, పేరు సుమతి. మా సుమతి అత్తయ్య. తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నాతో. ఇంకా తనైతే మా మరదలు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న పాపలాగా రెడీ అయింది కదా. చిన్న పాపలాగా రెడీ కావడమే కాదండి, తన మనస్తత్వం కూడా చాలా చిన్న పిల్లలాగానే ఉంటుంది. మా పిల్లలిద్దరన్నా కూడా తనైతే చాలా బాగా చూసుకుంటుందండి. నాకైతే చాలా ఇష్టం తనంటే. నాకైతే మా పిల్లలు ఎంతో, తను కూడా అంతేనండి. మా ఇంటికి వచ్చినప్పుడైతే వదిన నాకు అది చెయ్యి, వదిన నాకు ఇది చెయ్యి అని చేయించుకొని తింటుంది. ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో అక్కడే చూయించుకోవాల్సి వచ్చింది. సో అక్కడ నేనైతే దాదాపు ఒక 1 month దాకా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. అప్పుడైతే మా మరదలు నా పట్ల చూపించిన కేరింగ్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. వదిన అటు కదలొద్దు, వదిన ఇటు కదలొద్దు అని ఎన్ని జాగ్రత్తలు చెప్పేదో అసలు. ఆ టైంలో అయితే తనైతే నాకు మా అమ్మలాగే అనిపించేదండి. ఫస్ట్ ట్రైమెస్టర్ మొత్తం కూడా మా మరదలు చూసుకుంటే, లాస్ట్ ట్రైమెస్టర్ అయితే మా వదిన చూసుకుందండి. మధ్యలో అయితే మా అమ్మ చూసుకుంది. అమ్మలైతే ఎలాగూ చూసుకుంటారు, అమ్మల గురించి అయితే చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సిందల్లా మా మరదలు ఇంకా మా వదిన గురించి అండి. ఇద్దరు కూడా ఆ టైంలో నా పట్ల వాళ్ళు చూపించిన కేరింగ్ అయితే నేనైతే ఎప్పటికీ మర్చిపోనండి, నా లైఫ్ లాంగ్ కూడా. అమ్మలాగా అన్నాను కదా, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం అయితే నేను యూజ్ చేసిన వర్డ్ కన్నా అంతకన్నా గొప్ప మాట అయితే ఉండదేమో వాళ్ళిద్దరి విషయంలో అయితే. సో ఎనీవే, ఇలా ఈ విషయాలైతే పక్కన పెడితే మా ఇళ్ళల్లో మేము ఏం జరిగినా కూడా ఇలా అందరం కలిసి చాలా సందడిగా జరుపుకుంటామండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అందరం కూడా.
అందరం కూడా బ్లూ డ్రెస్సెస్లో ఉన్నాము అని అనుకుంటున్నారు కదా మీరు. అవునండి, మేమైతే అనుకోకుండా అందులో మా చిన్నత్తయ్యది మా మరదలది బ్లూ అయిపోయింది. ఇంకా మా ఇంకో చిన్నత్తయ్య కూడా మా మామయ్య వాళ్ళ వైఫ్, తనది కూడా బ్లూ శారీ అయిపోయింది. అనుకోకుండా వాళ్ళ ముగ్గురివి బ్లూ కావడం వల్ల ఇంకా మా సుమతి అత్తయ్య నాది కూడా సేమ్ అయితే బాగుంటుంది, అందరివి బ్లూ ఉంటాయి అని అనుకొని మేము కూడా మా సుమతి అత్తయ్య అయితే బ్లూ డ్రెస్ వేసుకుంది. నేనైతే మా చిన్నత్తయ్య శారీ తీసుకొని నా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే బ్లూ కలర్ శారీ అయితే తీసుకొని కట్టుకున్నానండి. అలా అందరివి బ్లూ బ్లూ అయిపోయాయి. మా అబ్బాయి బర్త్డే కాస్త బ్లూ డే అయిపోయిందనమాట మాకు. మొత్తానికైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.